మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారమే పరమావధిగా భావించే జంపింగ్ జపాంగ్లు కొత్త గూళ్లు వెతుక్కుంటున్నారు. ఓవైపు నటుడు విజయ్ టీవీకే పార్టీ స్థాపించి దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీఏకు గుడ్ బై చెప్పేశాడు. గురువారం తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పన్నీర్ సెల్వం ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఈ మేరకు మాజీ మంత్రి పన్నీర్ ప్రధాన అనుచరుడు రామచంద్రన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్న సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్ వాక్ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను పన్నీర్ సెల్వం కలిశారు. పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎన్డీఏ కూటమితో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పన్నీర్ సెల్వం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. ఇక పొత్తుల గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన సమయం కాదని, ఎన్నికల ముంగిట ఆ అంశం గురించి మాట్లాడతామని అన్నారు. ఇక మరోవైపు ఇటీవల సినీ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రి కలగా టీవీకేతో ఓపీఎస్ చేతులు కలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పన్నీర్ సెల్వాన్ని విలేకరులు పొత్తుల అంశం గురించి ప్రస్తావించగా కాలమే చెబుతుంది అంటూ సమాధానం దాటవేశారు. ఇక పన్నీర్ సెల్వం ఒకానొక సమయంలో ఏఐఏడీఎంకేలో కీలకంగా వ్యవహరించారు. ఎన్డీఏ కూటమిలోనూ ముఖ్య పాత్ర పోషించారు. అయితే పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలతో బహిష్కరణకు గురైన ఆయన సొంతంగా తన వర్గాన్ని విస్తరించుకున్నారు.